మన గుర్తుకే ఓటేయాలమ్మా, నేను గెలిపియాలన్నా. రమణ నీకే ఈసారి ఓటు నీకే. నైట్ కి వచ్చేస్తాయి, రాత్రికి వద్దాం అన్నా. మనకి ఓటేయాలన్నా అన్నా, ఓటు తప్పనిసరి వేద్దాం, గెలిపియాల మనని అన్నా. ఇప్పటిసారి గెలిచిందాక ఏం చేసిరే, ఎవ్వరేం చేయలేరు. గ్రామ సభ అని పెడతారు, ఎవ్వరు రారన్నా, ఎవ్వరు రారు, ఎవ్వరేం సమస్యలు చెప్పరు. ఒక ప్లాన్ ఉందన్నా, ఇప్పుడు అందరు ఎట్లన్నా ఆన్లైన్ లోనే ఉంటారు ఎక్కువ. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. మనం ఏం చేద్దామంటే మన ఊళ్ళో వాట్సాప్ ని క్రియేట్ చేసి ఒక గ్రామ పంచాయతీ అని గ్రూప్ చేసి అందరినీ జాయిన్ చేద్దాం. అలా ప్రతి ఒక్కరి సమస్యలు అందులో తెలుపుమందాం. నీకు సుఖ ఎన్ని పైసలు వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి ఊరికి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, దేనికి పెడుతున్నా అని లెక్క సుఖంలో చెప్పచ్చన్నా. అందరికి ప్రతి ఒక్కరికి డీటెయిల్ గా తెలుస్తుంది. ఎవరన్నా వార్డ్ నెంబర్ కి సుఖ పెట్టచ్చు. ఎవరన్నా వాళ్ళ ఇంటి దగ్గర గెటర్ తీయకుండా, నల్లలు రాకుండా అలా మెసేజ్ పెడితే నువ్వు చూసి రెస్పాన్స్ కావచ్చు అన్న. ఇప్పుడు అందరు ఎట్లయినా ఆన్లైన్ లోనే ఉంటారు ఎక్కువ మంది. అంటే ఇది మంచి ఉంటుంది మెసేజ్ గా. 100% వాడుకోవాలన్న. జనరేషన్ ని, టెక్నాలజీని మనం వాడాలి. ఎందుకు ఉన్నది వాడుకొని మనం అభివృద్ధి చెందాలి. ఇది చేస్తా అని చెప్పు. మా యూత్ తరపున మొత్తం ఓట్లన్నీ నీకే వేపిస్తానా. తమ్ముడు చేద్దాం.